హలో ఫ్రెండ్స్. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి టు ఎరాడికేట్ చైల్డ్ మ్యారేజెస్ ఏ యూనిక్ డేటా డ్రివెన్ అప్రోచ్ లైక్ అలీవా ఈజ్ అడాప్టెడ్ బై. సో, మనకి ఇక్కడ ఏమని క్వెషన్ ఇచ్చారంటే అలీవా అనే ఒక డేటా డ్రివెన్ అప్రోచ్‌ని మనం చైల్డ్ మ్యారేజ్‌ని ఎరాడికేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అది ఎక్కడ యూజ్ చేస్తున్నారు? అంటే ఎక్కడ ప్రారంభించారు అని అడిగారనమాట. సో మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 నయాగఢ్ డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా. ఇవన్నీ ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్లో వస్తాయన్నమాట. మనం ఈ మ్యారేజ్కి సంబంధించింది వల్నరబుల్ సెక్షన్స్ ఉమెను నెక్స్ట్ ఎస్సీ ఎస్టీసు తర్వాత వచ్చి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ వీటి గురించి మనం కరెంట్ అఫైర్స్లో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. పర్టికులర్గా మనకి రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతాయి. సో మనకి హిందీలో చూసుకున్నాం డైరెక్ట్ హెడ్డింగ్ ఇన్ ఒడిస్సాస్ నయాగఢ్ ఏ డేటా డ్రివెన్ సొల్యూషన్ టు చైల్డ్ మ్యారేజ్. నెక్స్ట్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా నయాగఢ్ టేక్స్ అలీవా పార్ట్ టు అరైజ్ ఎర్లీ మ్యారేజెస్ ఫ్రమ్ ద రీజియన్. సో మనకి నెక్స్ట్ లేదనుకుంటే ఆన్లైన్లో చూసుకున్న ఒడిస్సా అలీవా అంటే మనకి వచ్చేస్తుంది నీట్గా. ఒడిస్సా అలీవా అనేది మనకి ఒక ప్రోగ్రాము ఎక్కడ లాంచ్ చేశారు? నయాగఢ్ డిస్టిక్ ఆఫ్ ఒడిస్సాలో. ఎందుకోసం? టు ప్రివెంట్ చైల్డ్ మ్యారేజెస్. ఇది అలీవా అనేది ఏంటంటే ఒక రిజిస్టర్ అనమాట. ఈ రిజిస్టర్లో మనం అడాలసెంట్ గర్ల్స్ మొత్తం వాళ్ళని ట్రాక్ చేసి అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు కదా, అంగన్వాడీ సెంటర్స్, వాళ్ళందరిని ట్రాక్ చేసి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారనమాట. వాళ్ళ బర్త్ డేట్స్, నెక్స్ట్ ఆధార్ నెంబర్స్ అండ్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఈ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకొని చైల్డ్ మ్యారేజ్ని స్టాప్ చేయడానికి వాళ్ళు ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారనమాట. ఆ ఇనిషియేటివ్ పేరే అలీవా. లేదంటే మనకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి. ఆ మ్యాగజైన్స్లో కూడా నీట్గా ఎందుకు ఉంది న్యూస్లో అంటే మనకి అలీవా అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే నయాగఢ్ డిస్టిక్లో మనకి ఒడిస్సాలో దీన్ని స్టార్ట్ చేశారు చైల్డ్ మ్యారేజ్ని ఎరాడికేట్ చేయడానికి. సో ఎప్పుడు వరకు ఈ ఒడిస్సా గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే చైల్డ్ మ్యారేజ్ని ఎరాడికేట్ చేయాలనుకుంటుంది, సమూలంగా నిర్మూలించాలనుకుంటుంది. ఎప్పుడులోపు 2030. సో మనకి ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి ఇస్తారు ఎగ్జామ్స్లో, చూసుకోండి. సో నెక్స్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే జనవరి 2022లో లాంచ్ చేశారు. 2030 కల్లా మనకి చైల్డ్ మ్యారేజ్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారు నయాగఢ్ డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా. సో మనకి చెప్పాం కదా, ఈ లోకల్ స్కూల్ హెడ్ మాస్టరు, ఫాదరు, తర్వాత సూపర్వైజరు, నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసరు వీళ్ళందరి చేత ఏజ్ అప్రూవ్ చేసుకుంటారు. సో అది రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యారంటే ఇది కూడా చూసుకోండి, 48,642 అడాలసెంట్ గర్ల్స్ అనమాట ఇన్ అలీవా రిజిస్టర్స్. సో మనకి 10 years మెయింటైన్ చేస్తారు. ఇది 2022-2030. సో మనకి 2030 కల్లా ఎరాడికేట్ చేయాలి చైల్డ్ మ్యారేజ్ని ఒడిస్సా గవర్నమెంట్, నయాగఢ్ డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా. సో మనకి దీనికోసమనే కాదు, ఇది ఇంకా యూజ్ కూడా ఉంది. దేనికోసం? మన హెల్త్ని, ఆరోగ్యాన్ని, ఈ అడాలసెంట్ గర్ల్స్ యొక్క ఆరోగ్యాన్ని మనం ట్రాక్ చేయొచ్చు. ఎస్పెషల్లీ అనెమిక్ మనం ట్రాక్ చేసి వాళ్ళకి మనకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అలా కూడా యూజ్ అవుతుంది. సో మనకి మొత్తం చూసుకున్నాం. ఇప్పుడు చూసుకోండి, టు ఎరాడికేట్ చైల్డ్ మ్యారేజెస్ ఏ యూనిక్ డేటా డ్రివెన్ అప్రోచ్ లైక్ అలీవా ఈజ్ అడాప్టెడ్ బై నయాగఢ్ డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా. సో మనకి కాన్సెప్ట్ అనేది మ్యారేజ్లో కవర్ అవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో చైల్డ్ మ్యారేజ్ వస్తుంది. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్లో కూడా కవర్ అవుతుంది. మనకి చైల్డ్ అబ్యూస్లో క్రైమ్ అగెన్స్ట్ చైల్డ్ అబ్యూస్ కూడా కవర్ అవుతుంది ఈ కాన్సెప్ట్ అనేది, చైల్డ్ మ్యారేజ్ అనేది. నెక్స్ట్ దానికి మనం ఎరాడికేట్ చేయడానికి లేదా ప్రివెంట్ చేయడానికి వెల్ఫేర్ మెకానిజం ఏముంది, పబ్లిక్ పాలసీస్ కానివ్వండి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కాన్స్టిట్యూషన్ కానీ లేదా స్టాట్యూటరీ ప్రొవిజన్స్ కానివ్వండి, అన్నిట్లో మనకి స్టాట్యూటరీ ప్రొవిజన్ ఆఫ్ చిల్డ్రన్. సో ఈ ఒక్క టాపిక్ అనేది మనకి ఇండియన్ సొసైటీ అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేస్తుంది అనమాట.
సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్ అనమాట. ఇండియన్ సొసైటీ అనేది మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మొత్తం అన్ని 360 డిగ్రీస్ యాంగిల్లో మనం అన్నిటిని కవర్ చేసుకుంటే మనకి అదర్ టాపిక్స్ కూడా మనకి కవర్ అవుతాయి. సో మనకి అసలు మన చైల్డ్ మ్యారేజ్ ఫైట్ అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి రుక్మాబాయి గారి నుంచి స్టార్ట్ అయింది. ఈ రుక్మాబాయి కేస్ ఆఫ్ 1884. మనం ఈ కేసు గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, దాంట్లో కూడా చూడండి ఒకసారి. సో మనకి ఈ రుక్మా లీగల్ బ్యాటిల్ అనమాట, చైల్డ్ మ్యారేజ్కి సంబంధించింది. నెక్స్ట్ కాంజుగల్ రైట్స్, దాని గురించి కూడా ఇది ఆల్రెడీ యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు. రుక్మాబాయి కేస్ రిలేటెడ్ టు చైల్డ్ మ్యారేజ్, కాంజుగల్ రైట్స్. సో మనకి ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది 1891 అనేది ఈ రుక్మాబాయి కేసు వల్లే వస్తుందన్నమాట. సో ఇదంతా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇంకా చైల్డ్ మ్యారేజ్ని ప్రివెంట్ చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి మనకి స్టాట్యుటరీ లాస్ ఏమున్నాయి. సో మనకి తెలుసు, ఫస్ట్ ఏంటి, చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ 1921. ఇది కూడా మనం చూస్తాం, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనకి వచ్చాయి, చూసుకోండి. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ 1921 వచ్చింది. దాన్ని మనం రీప్లేస్ చేసాం ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006తో. దాంట్లోనే మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అనే వాళ్ళు అపాయింట్ అయ్యారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, చూసుకోండి. సో నెక్స్ట్ మనకి మనం కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ కూడా మనం రాటిఫై చేస్తాం. ఎప్పుడు రాటిఫై చేస్తాం కూడా చూసుకోండి, 1993లో. సో ఈ మొత్తం మనకి చూసుకుంటే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ 1929. సో ఇది ఎఫెక్ట్ అంటే April 1, 1930లో ఎఫెక్ట్ అయింది. అప్పుడు మనకి ఏంటి, చైల్డ్ మ్యారేజ్ గర్ల్స్ ఏజ్ ఎంత, 14 అనమాట, 14, బాయ్స్ ఏజ్ 18. దాన్ని మళ్ళీ మనం 1949లో అమెండ్ చేశారు. అప్పుడు గర్ల్స్ ఏజ్ని 15కి ఇంక్రీజ్ చేశారు. తర్వాత మళ్ళీ దాన్ని 1978లో మళ్ళీ అమెండ్ చేసి గర్ల్స్ ఏజ్ని 18 చేశారు, బాయ్స్ ఏజ్ని 21 చేశారు. అదే ఇప్పుడు కూడా మనం పాటిస్తున్నాం. సో ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006లో కూడా ఇది రీప్లేస్ చేసింది 1929 చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైంట్ యాక్ట్ని. సో సేమ్ ఏజ్ లిమిట్స్ అంటే గర్ల్స్కి వచ్చి 18, బాయ్స్కి వచ్చి 21 అనమాట. సో మనకి ఇంకా స్కీమ్స్ ఉన్నాయి, వెల్ఫేర్ మెకానిజం, అవి కూడా ఒకసారి చూసుకోండి. సుకన్య సమృద్ధి యోజన, ఇది వచ్చి మనకి ఫైనాన్షియల్ సేవింగ్స్ అనమాట. సో ఇలా మ్యాచింగ్ కూడా మనకు అడగచ్చు. సుకన్య సమృద్ధి యోజన అనేది ఫైనాన్షియల్ సేవింగ్ గురించి. బాలికా సమృద్ధి యోజన అనేది మనకి స్కూల్స్లో రిటెన్షన్, ఎన్రోల్మెంట్ అంటే మనం వాళ్ళని స్కూల్లో చేర్పించడానికి, నెక్స్ట్ చేరిన వాళ్ళని మనం స్కూల్లోనే ఉండేటట్టు చూసుకోవడానికి ఇది బాలికా సమృద్ధి యోజన. మనకి తెలుసు, బేటీ బచావో బేటీ పడావో వచ్చి మనకి గర్ల్ చైల్డ్ యొక్క సేఫ్టీ అండ్ ఎడ్యుకేషన్. సో అది ప్రమోట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇంక్లూజివ్ ఎకో సిస్టమ్స్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇండియా అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లైన్ ఉంటుంది 1098. సో ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి రుక్మాబాయి గారు అనమాట. రుక్మాబాయి గారు మనకి లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్లో ఇక్కడ ఫోటో. అప్పుడు అసలు మనకి అసలు ఆడవారిని చదివించే రోజులే, అలాంటి రోజుల్లోనే మనం రుక్మాబాయి గారు చైల్డ్ మ్యారేజ్ని డిఫై చేస్తూ తన రైట్స్ కోసం పోరాడారనమాట. సో మనకి జడ్జిమెంట్ వస్తుంది, అగనెస్ట్గా వస్తుంది, రుక్మాబాయి గారికి అగనెస్ట్గా వస్తుంది. మీరు మీ హస్బెండ్ దగ్గరికైనా వెళ్ళండి, లేదంటే 6 months జైలు అన్నా అంటే సరే నేను జైలుకే వెళ్తాను అని చెప్తారనమాట. సో రుక్మాబాయి గారు క్వీన్ విక్టోరియాకి లెటర్ రాస్తారు. లెటర్ రాస్తే క్వీన్ విక్టోరియా గారు మొత్తం ఇంటర్వ్యూన్ అయ్యి ఈ కోర్ట్ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తారనమాట. దానివల్ల మనకి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది 1891 అనేది వస్తుంది మనకి. సో మనకి రుక్మాబాయి గారు తర్వాత ఈ చైల్డ్ మ్యారేజ్ నుంచి బయటకు వచ్చి మెడిసిన్ని స్టడీ చేయడం మొదలెడతారు. సో మనకి లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్లో మనకి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డాక్టరేట్ని కూడా మనకి పొందుతారు రుక్మాబాయి గారు. తర్వాత వచ్చి నెక్స్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా కూడా సేవలు అందిస్తారనమాట సూరత్లో.
సో మనకి రుక్మాబాయి గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.